హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సీరియల్ చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మన వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో చివరిదాకా చూడండి. చూసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? కార్తీక దీపం ఎపిసోడ్లో దీప జోష్నా రెస్టారెంట్ ఈసీఓ అని మాలినికి తెలియదు అనుకుంటున్నావా? ఆ మనిషికి అన్నీ తెలుసు, కావాలని అడుగుతుంది అని అంటాడు శివన్నారాయణ. ఇంతకీ ఈవిడ ఎవరు తాతయ్య అని అంటుంది దీప. నీకు అత్త అవుతుందమ్మా, ఈమె నా కోడలు, సుమిత్రకి వదిన అని అంటాడు దక్షిణామూర్తి. మా అమ్మకి వదిన అంటే నాకు అత్త, మా అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య అన్నమాట అని అనుకుంటుంది దీప మనసులో. మనుషుల్ని పరీక్షించడానికి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారమ్మా, మనం అలాంటి వారికి దూరంగా ఉండాలి అని అంటారు శివనారాయణ. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దూరం కావు బాబాయ్ అని అంటుంది మాలిని. ఇలాంటి విలువ లేని మనుషుల్లో వాదన అనవసరం అంటాడు ముసలోడు. విలువల గురించి మీరే మాట్లాడాలి బాబాయ్. కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేటప్పుడు ఏమైంది బాబాయ్ నీకు ఈ విలువ అని అంటుంది మాలిని. పెళ్ళైన మనవన్ని నడి రోడ్డుకి గంటేసినప్పుడు ఏమైంది నీ విలువ? ఆశలో పంచాల్సి వస్తుందని మనవన్నే ఇంటి డ్రైవర్ని చేసావు, కూతురు కోడల్ని ఇంటి పని మనిషి చేసావు, పని మనిషి ఈసీఓ చేసావు, బ్రహ్మదేవుడు రాసిన రాతల్ని కూడా చాలా మార్చేశావు, సొంత వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలను ఆడుకోవడం నీకు అలవాటే కదా బాబాయ్ అని కౌంటర్ ఇస్తుంది మాలిని. జీవితాలు మార్చడం గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడకూడదు అంటాడు శివన్నారాయణ. నీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అంటూ దక్షిణామూర్తిని చూస్తాడు శివన్నారాయణ. అయినా నువ్వు నన్ను వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు, నేను దుర్మార్గుణ్ణి అయితే వీళ్ళంతా నాతో ఎలా ఉంటారు అని అంటాడు శివన్నారాయణ. నిజాయితీగా బతికే నాకు నమ్మద్రోహం చేసే నీకు చాలా తేడా ఉంది. నీ వైపు ఎంతమంది ఉన్నారు, నా వైపు ఎంతమంది ఉన్నారు అని అంటాడు శివన్నారాయణ. నీలాంటి దుర్మార్గుడితో నువ్వు మాట్లాడడమే తప్పు అమ్మా అని అంటాడు దక్షిణామూర్తి. ఇంతలో కార్తీక్ కలగజేసుకొని, ఏంటి తాత ఇది, మీరు గొడవ పడ్డానికి ఎదురుపడినట్టు ఉంది. చూడండి దక్షిణమూర్తి గారు, గతంలో ఏం జరిగిందో వదిలేయండి, మేము మీ జోలికి రావడం లేదు. కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు విడిపోవడమే మంచిది. అది భార్యాభర్తలైనా 2 కుటుంబాలైనా సరే. మీ వ్యాపారం మీరు చేసుకోండి, మా వ్యాపారం మేము చూసుకుంటాం, మా జోలికి మీరు రావద్దు అని అంటాడు కార్తీక్. ఆ మాటలతో దక్షిణామూర్తి, మర్చిపోవాలా, చేసిన పాపం మనిషి నీడ లాంటిది, అది జీవితాంతం వెంటాడుతుంది. ఈ కుటుంబం కారణంగా నా కోడలు అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే, ఆగండి మామయ్య అని ఆపేస్తుంది మాలిని. చెప్పాల్సిన సందర్భం ఇది కాదు. చూడండి బాబాయ్, మా ఇంటి ఆడపడుచు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ హోమం చేయిస్తున్నాము, ఎవరిని బాధ పెట్టాలని కాదు. చాలా ఏళ్ల తర్వాత నా ఆడపడుచుని చూశాను, నా మేనకోడలిని చూశాను, కాంచిన కొడుకుని చూశాను, వాడి భార్యని చూశాను, అదిగో పారిజాతం కూడా చూశాను అని అంటుంది మాలిని. పారిజాతం మనసులో అనుకుంటుంది, నేను అంటే నీకు ఇష్టం లేదే, అయినా నా పేరు ఎత్తుతున్నావే అని మనసులో అనుకుంటుంది. నీతో చచ్చిన మాటలను అని అంటుంది పారిజాతం. దశరథ అన్నయ్య కాంచన తప్ప మీ కుటుంబం మొత్తాన్ని కలిశాను, ఆనందంగా ఉంది. నేను అందరినీ గుర్తుపట్టాను, కానీ ఈ కుర్రాడు గుర్తుపట్టలేదు. ఎవరి అబ్బాయి? కార్తీక్ తమ్ముడు కాదు కదా అని అంటుంది మాలిని. కాదు అని అంటాడు కార్తీక్. మరి ఎవరితను అని గుచ్చి గుచ్చి అడుగుతుంది మాలిని. అతను పరిచయం చేయాల్సినంత ముఖ్యమైన వ్యక్తి కాదులేండి అని అంటుంది జోష్న. ఎందుకంటే జోష్నకి సూరజ్కి పడదు కాబట్టి తను ఎప్పుడూ టార్గెట్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. ఇక కార్తిక్ అంటాడు, తను మాకు కావాల్సిన వాడే అంటాడు. అయితే శివనారాయణ మాకు రక్త సంబంధం కాకపోయినా మా మనసుల్లో కలిశాడు అని అంటాడు శివనారాయణ. అబ్బో, మీరు మనుషులతో కలిసిపోయే వాళ్ళని కూడా మీ ఇంటి దగ్గరగా చేరుస్తారు, మీ చుట్టాలని బయట చేస్తారా అని అంటుంది మాలిని. శివనారాయణ, మీరు చాలా మంచివారు బాబాయ్, మీ మనసులో అందరికీ స్థానం ఉంటుంది, కానీ మాలిని అంటే కొందరికే ఉంటుంది అని పళ్ళు నూరేసుకుంటాడు శివనారాయణ. ఏదైనా దీప కార్తీకులు మా మామయ్య గారి ప్రాణాలను కాపాడారు గతంలో, మీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేం అని అంటుంది మాలిని. దయచేసి మర్చిపోండి, ఇది మీకు మంచిది మాకు మంచిది అని అంటుంది సుమిత్ర. అందంగా అందరూ వెళ్ళిపోయారు, కానీ మన హీరోయిన్లు దీప కార్తీకులు మాత్రం అక్కడే ఉంటారు. దాంతో మాలిని, చూడు దీప, నా పేరు మాలిని, గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో మనం మళ్ళీ మళ్ళీ కలుస్తాం, నీకు ఏ సహాయం కావాలన్నా చెప్పు, నేను తప్పకుండా నీకు చేస్తాను అని అంటుంది మాలిని. సరే పద దీప, మనం వెళ్దాం, మనకి పని ఉంది అని కార్తీక్ అక్కడ నుంచి దీపాన్ని తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే జోష్న మాలినీలు పక్కపక్కనే ఉంటారు. జోష్నని అడుగుతుంది, ఏమైనా కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంది. దాంతో జోష్న ఏం పలకరించుకోక తను వెళ్ళిపోతుంది. కార్తీక్ దీపలు గుడిలో ప్రసాదం సర్దుకుంటూ ఉంటారు.
ఉంటే అడుగుతుంది. "ఏవండీ ఈమె మేనత్త అంటే మామయ్య కూడా ఉన్నారు కదా!" అని అంటుంది. "నువ్వు వాళ్ళ విషయాలు ఎక్కువ జోక్యం చేసుకోవద్దు. వాళ్ళు మనం ఇప్పుడు వేరు వేరు. నువ్వు వాళ్ళ గురించి అడగమాకు. తాత శత్రువులు అంటే మనకు కూడా శత్రువులే. నువ్వు వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నావు" అనంటే దీప అంటుంది, "ఏవండీ నేనేమన్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నానా? నాకు ఉన్న డౌట్స్ అడుగుతున్నాను" అంటే, "ఆ డౌట్స్ అయినా మనకు అవసరం లేదు. నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోకు" అని అంటాడు కార్తీక్. ఇంతలోనే సూరజ్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇచ్చి, "ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు" అనంటే, "ఇప్పుడు ఇదంతా చూసింది నువ్వు మర్చిపో. నువ్వు ఓన్లీ మన ఆఫీస్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకో" అని అంటాడు కార్తీక్ సూరజ్‌తో. "సరే బ్రో" అని అంటాడు. "నేను, కార్తీక్ బయటికి వెళ్తున్నాం" అంటుంది దీప. కార్తీక్ అంటాడు, "సూరజ్ నువ్వు, జోష్న బైక్ మీద ఆఫీస్‌కెళ్ళండి. నేను తాతయ్యతో మీటింగ్‌కి వెళ్తున్నాను. దీప కార్‌లో వస్తుంది" అని అంటాడు కార్తీక్. "సరే బ్రో" అని అంటారు. ఇంతలో కట్ చేస్తే శౌర్య వాళ్ళ నానమ్మ ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉండి శౌర్య అంటుంది, "నానమ్మ ఈరోజు నేను స్కూల్‌కి వెళ్ళను" అని అంటుంది. "ఎందుకు వెళ్ళవు" అని అంటే, "తాతగారు వస్తున్నారు కదా! నేను ఉంటాను" అంటే, "తాత వస్తే నువ్వేమన్నా స్వాగతం పలుకుతావా" అని అంటుంది. "ఏం అవసరం లేదు. నువ్వు వెళ్ళు" అని అంటుంది. అంటే ఇంతలోపే కాలింగ్ బెల్ మోగుతుంది. శౌర్య తాతయ్యేమో అనుకోని గబగబా వెళ్లి చూస్తే ఎవరో శారీ కట్టుకున్నా ఉంటుంది. "ఏంటి తాతయ్య శారీలో వచ్చాడా" అని పైకి చూసి, "నానమ్మ నువ్వు వచ్చావా" అని అంటుంది. "ఏంటే నానమ్మ నువ్వు వచ్చావని ఇంత షాక్ అవుతున్నావు? నేను నీ కోసమే వచ్చాను కదా! నువ్వు నా కోసం ఆరాటపడతావు, ఆనందిస్తావు అని నీ కోసం నేనొస్తే నువ్వు ఇంత అంటావా" అనంటే, "ఆ! సరేలే నానమ్మ రా లోనకి వచ్చు కూర్చో" అని అంటుంది. సులోచన పలకరిస్తుంది. "బాగున్నావా అక్క" అంటే, "ఆ! బాగున్నానంటది." "నువ్వు నేనొచ్చిన ఆనందం కంటే ఎవరి కోసం వెతుకుతున్నావు కదా" అనంటే, లేదు దశరథ వస్తా అన్నాడు. తనకి ఇప్పుడు అంతా హెల్త్ బాగుందంట. ఈరోజే బయలుదేరుతా అన్నారు. ఈ పాటికి రావాలి. అదే వస్తున్నారా లేదా చూస్తున్నామంటే, హమ్మయ్య! అవునా దీపా కార్తీకులు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. దీపా కార్తీకులు చాలా బాగున్నారు. జ్యోష్నకి శని పూజ చేపించుకోవడానికి నాన్నగారు తీసుకొని వెళ్లారు అని అంటుంది సులోచన. అవునా! వాళ్ళతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్లారంటే చూసి కూడా చాలా రోజులవుతుంది దీపని అనంటే, "ఇంకా ఎందుకు అక్క వెయిట్ చేస్తున్నావు? ఒక 10 నిమిషాలు ఆగు వాళ్ళే వస్తారు" అని అంటుంది. ఇంతలో శౌర్యకి వాళ్ళ నాయనమ్మ జంతికలు తీసుకొచ్చిందంట. "నేను జంతికలు తీసుకొచ్చాను" అనేసరికి శౌర్యకి ప్రేమ పుట్టుకొచ్చి, "ఏంటి నానమ్మ బాగున్నావా? ఎండన పడి వచ్చావు కూర్చో మంచినీళ్ళు ఇవ్వనా? లేదంటే జ్యూస్ తాగుతావా? ఫ్యాన్ వేయనా? ఏసీ వేయనా?" అని ఎటకారంగా మాట్లాడుతుంది. సు సులోచన అంటుంది, "చూసావా అక్క ఇది ఎంత కాకపడుతుందో మనమే అంటే మనకంటే 4 ముక్కలు ఎక్కువే చదువుకుంది" అని అంటుంది. వాళ్ళ అక్క అంటుంది, "అవునే ఈ కాలం పిల్లలు ఇలానే ఉంటారు. ఇది ఒకటుంటే 10 మందితో సమానం. చాలా సందడిగా ఉంది" అని అంటుంది. అని తను తీసుకొచ్చిన జంతికలు తీసుకొని వచ్చి ఇస్తే అది తింటుంది శౌర్య. తింటూ ఒక్కొక్కటి ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, గట్టిగానే ఉన్నాయి అని వంకలు పెడుతుంది. "నా వంటలకే వంకలు పెడతావా" అని అంటుంది అమ్మమ్మ. ఇది ఇలా ఉండగా కట్ చేస్తే సీన్‌లో సూరజ్, జ్యోత్స్నలు బండి పైన వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే సూరజ్ అంటారు, "బంగారం, బంగారం" అంటారు. "నువ్వు ఆ పేరుతో నన్ను పిలవకు. అసలు నా తప్పు నేను నీతో రావడమే" అని అంటుంది జ్యోత్స్న. "అదేంటి అలా అంటావు? మనం పెళ్లి చేసుకుంటాం కదా!" అంటే, "నాకు అలాంటిది అవసరం లేదు. అసలు నువ్వంటే నాకు పడదు. నాకు అనవసరంగా నీ బైక్ మీద వస్తున్నాను" అని అంటుంది జ్యోత్స్న. "అవునా! ఇదివరకు నా బావ డ్రైవర్‌గా ఉండేవాడు. ఇప్పుడు నువ్వు ఉంటున్నావు అంటే నేను కూడా నీ బావనే కదా!" అంటాడు. "నా బావ అనేది అతను నా బావమే" అని అంటుంది జ్యోత్స్న. "అయితే నేను నీ మేనత్త కొడుకునో, మేనమామ కొడుకునో అనుకో" అని అంటాడు సూరజ్. "నాకు నువ్వు వద్దు బాబు" అనంటే, "బంగారం, బంగారం" అని పిలుస్తూ ఉంటాడు. "నువ్వు నా పిలుపుతో పిలవు మాకు" అని అంటాడు. "సరే" అని ఒట్టేస్తాడు సూరజ్. ఇక కట్ చేస్తే సీన్‌లో సూరజ్ అంటాడు, "నేను గుడిలో ఒక అందమైన దేవతను చూశాను. ఇక నిన్ను పిలవను. తను నాకు బాగా నచ్చింది. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను. నిన్ను శని దోషం తొలగించుకోవడానికి వెళ్తే నేను ఆమెను చూశాను" అంటే, "హమ్మయ్య! ఎవరా ఆ దురదృష్టవంతురాలు" అని అంటుంది. "అదేంటి" అంటే, నీ జోలికి వచ్చిందంటే అది దురదృష్టవంతురాలే కదా" అని అంటుంది. "అవునా ఉండు చూపిస్తాను నా అదృష్టవంతురాలిని" అని చూపిస్తాడు ఫోటో. కట్ చేస్తే ఆ ఫోటో ఎవరిదో కాదు జ్యోత్స్నదే. జ్యోత్స్న మండిపోతూ ఉంటుంది. "నేను ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను, సాధిస్తాను" అని అంటాడు సూరజ్. "ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? అసలు ఎవరు? ఎందుకొచ్చావు? నువ్వొచ్చావు నీ పని నువ్వు చూసుకో. అంతేగాని నన్ను టార్గెట్ చెయ్యమాకు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. పద్దాకల నన్ను ఇలా టార్చర్ చేసావనుకో నేను మా తాత శివన్నారాయణతో చెప్పి నేను ఇంట్లో నుంచే వెళ్ళగొట్టిస్తాను" అని అంటుంది జ్యోత్స్న. ఇక కట్ చేస్తే గుడి నుంచి అందరూ వస్తున్నారు కదా! వస్తుంటే మాలిని దశరథతో ఇలా అంటుంది,
కట్ చేస్తే ఇంకా మాలిని దక్షిణామూర్తితో ఇలా అంటుంది, చూసారా మామయ్య, ఈరోజు మనం వదిన కోసం మంచి పూజ చేశాము. ఆ పూజ ఫలితంగానే వదిన కూడా మనకి కనిపించింది. అంటే ఎంత కనిపించినా కూడా ఎదురుగా ఉండి నాన్న అని పిలవలేకపోతుంది కదా అమ్మ అని అంటాడు. అలా అంటే సుమిత్ర, చేసిన పాపం ఊరికే పోతుందా? మిమ్మల్ని చూడకూడదు అనుకున్నాను నా జీవితంలోని, కానీ ఇప్పుడు పొరపాటున కలిశాను. మీకు మాకు అసలు బంధమే లేదు. మీరెవరో అనుకొని ఇక బయలుదేరుతుంది సుమిత్ర. ఏమన్నారని అంటారు, జోష్న నువ్వు జాగ్రత్తగా ఉండు వీళ్ళతో, అంటే నన్నేం చేస్తారంటే నిన్నేం చేయడం కాదు, వాళ్ళు నిన్ను టార్గెట్ చేశారు, నువ్వు వాళ్ళ మాటల్లో పడిపోకు అంటే, లేదు తాతయ్య, నేను నీ మనవరాల్ని, నేను వాళ్ళ జోలికే వెళ్ళను, వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలో నాకు తెలుసు, వాళ్ళ అంతు చూద్దాం తాతయ్య, మనము వాళ్ళకి పొట్టిగానే ఉంటాము, వాళ్ళు మనకి భద్రశత్రువులే అని అంటుంది. అంతా నా ప్లాన్ ద్వారానే జరిగింది, ఇది మాత్రం మీకు తెలీదు, ఇది అంతా నడిపింది నేనే అంటుంది మనసులో మాలిని. కట్ చేస్తే అసలు సూరజ్కి మాలినికి సంబంధం ఏంటి, సూరజే మాలినిని పంపించిందా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ఈ సీరియల్ అనేది ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనము ఇప్పటిదాకా సూరజ్ ఎవరో అనుకుంటున్నాం, కానీ సూరజ్కి మాలినికి ఏదో సంబంధం ఉంది. వీళ్ళు మాలినినే సూరజ్ని ఇక్కడికి పంపించి వీళ్ళ దాంట్లో ట్రాప్ చేస్తుంది అని అనుకుంటున్నాం. ఈ సీరియల్ చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఇంకా సూరజ్ కూడా మాలిని గురించి పద్దాకలు అడుగుతారు. అందుకనే మాలిని కూడా సూరజ్ని ఎవరు ఇతను అని అంటుంది. అంటే మాలినినే ఈ సూరజ్ని ఇక్కడికి పంపించి వీళ్ళ ద్వారా దగ్గరయ్యి ఆ జ్యోష్ణని పెళ్లి చేసుకుంటే వీళ్ళ రిలేషన్ మళ్ళీ బలపడుతుంది, మనమంతా కలవచ్చు అని అనుకుంటుంది. కానీ దక్షిణామూర్తి వాళ్ళకి ఓకే, కానీ శివన్నారాయణకి ఈ విషయం తెలీదు. తెలిస్తే సురజ్ని కూడా ఇంట్లోంచి పంపిస్తాడు. ఇక ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఈ సీరియల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో చూద్దాం.